విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ ఉర్ రెహమాన్ హైదరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర యువకులు సైతం వీరిద్దరి గ్యాంగ్ లో ఉన్నట్లుగా సమాచారం. వీళ్ళంతా హైదరాబాద్ లో సమావేశమై బాంబు పేలుళ్ల కుట్రలకు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో వీరిద్దరి దారుణమైన కుట్రలు బయటపడ్డాయి. ప్రస్తుతం సిరాజ్, సయ్యద్ సమీర్ పోలీసుల అదుపులో ఉన్నారు. విజయనగరం పోలీసుల దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్ర లింకుల నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు సైతం రంగంలోకి దిగారు. నిన్న విజయనగరానికి వెళ్లి అక్కడ పోలీసులు ఇరు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. సిరాజ్, సయ్యద్ సమీర్ కి సౌదీ హ్యాండ్లర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు భారీ పేలుళ్ల కుట్రకు తెరతీసినట్లుగా కీలక ఆధారాలు ఉండటంతో ఎన్ఐఏ ప్రత్యేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా సమాచారం. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా విజయనగరం కరెస్పాండెంట్ యుగంధర్. చెప్పండి, కేసుకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుశ్రీ, విజయనగరం జిల్లాలో ఈ సిరాజ్కి సంబంధించినటువంటి కేసు ఎన్ఐఏ అధికారులు, అటు విజయనగరం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్నంతా కూడాను సిరాజ్కి సంబంధించినటువంటి తండ్రి రెహమాన్ స్థానికంగా రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులని 2 విడతలుగా విచారించారు. ఈరోజు కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది అని వాళ్ళకి చెప్పి షరతులతో పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎన్ఐఏ అధికారులు విజయనగరంలోని ఏదైతే సిరాజ్ వినియోగించినటువంటి అమోనియం కానీ, నైట్రేట్ కానీ, మెటల్ పౌడర్స్ కానీ ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి సేకరించాడు అనే దాని మీద విజయనగరంలో ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఉన్నటువంటి ట్రేడర్స్ ఎంతమంది, అనాథరైజ్డ్ ట్రేడర్స్ ఎంతమంది, ఎందుకంటే విజయనగరంలో ఇటు పక్కన ఉన్న శ్రీకాకుళంలో కూడా మైనింగ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున ఉంది. మైనింగ్ ఇండస్ట్రీలో ఎక్స్ప్లోజివ్స్ వాడుతూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడాను అక్కడ ఉన్నటువంటి డీలర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అమోనియం కానీ, నైట్రేట్ కానీ ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కొంతమంది డీలర్స్ కూడా ఉన్నారు. అయితే ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం సప్లయర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఎంత మొత్తంలో తెప్పిస్తున్నారు అనేటువంటి కోణంలో కూడాను మరోవైపు పోలీసులు ముమ్మరంగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇదే రోజున కోర్టులోనైతే వీళ్ళు సిరాజ్ని పోలీస్ కస్టడీకి ఇవ్వమని చెప్పి ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈరోజు ఆ పిటిషన్ విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం జడ్జి గారిని అనుకూలంగా స్పందించినట్లయితే సిరాజ్ని, సమీర్ని కూడాను పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడాను విశాఖపట్నం స్థావరంగా అక్కడ ఉన్నటువంటి ఎన్ఐఏ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కోర్టు దగ్గర ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. మరోవైపు విజయనగరం పోలీసులు అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ పర్పస్లో విజయనగరంలో ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే సిరాజ్ కుటుంబానికి శ్రీకాకుళంలో కూడా బంధువులు ఉన్నారు. ఆ బంధువులతో కూడాను కొన్ని చర్చలు జరిగినట్టుగాను, మాట్లాడినట్టుగాను తెలుస్తుంది ఫోన్ కాల్స్ డేటాను బట్టి. అక్కడ కూడాను ఈ నేపథ్యంలోనే కొన్ని పోలీసు బృందాలు వెళ్ళి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్ అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ యుగంధర్. ఇదే అంశంపై హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అమర్ కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమర్, చూస్తున్నాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆపరేషన్ లో చాలా కీలక సమాచారం బయటకు వచ్చినట్లుగా, ఉగ్ర మూలాలు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి ఇప్పటికే సమీర్, సిరాజ్కి సంబంధించి ఇద్దరి వ్యవహారంపై ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఆన్లైన్ కాల్స్ మాట్లాడారో మొత్తం 6 వ్యక్తులు మాట్లాడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ నెల 16న ఇద్దరిని కూడా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘాతో పూర్తి స్థాయిలో అప్రమత్తమైన ఏపీ పోలీసులు ఇద్దరు సంయుక్తంగా పూర్తి స్థాయిలో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే సమీర్ని సికింద్రాబాద్లోని ఏదైతే కరంగల్ హౌస్ ఉందో అక్కడ ఏరియా కాల్కి సంబంధించి బస్సులోకి వెళ్ళి మఫ్టీ పోలీసులు అతని అదుపులోకి అయితే తీసుకున్నారు. సమీర్ ఇక్కడ ఉంటూ లిఫ్ట్ పనులు చేస్తూ ఉన్నాడు. ఇటు తల్లితో పాటు చెల్లె కూడా ఉంది. ఇక్కడనే గత కొద్ది రోజుల నుంచి కూడా నివాసం ఉంటున్నారు. అయితే సిరాజ్ విజయవాడకు సంబంధించిన వ్యక్తి. విజయవాడ నుంచి గ్రూప్ 1 ప్రిపరేషన్, ఎస్ఐ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్కి వచ్చినట్లుగా తెలిసింది. వచ్చిన సమయంలోనే సమీర్కి, సిరాజ్కి ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది ముదిరింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఏదైతే ముస్లింలకు సంబంధించిన ఏదైతే
జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి తరచుగా వీడియో కాల్స్ మాట్లాడేవారని పూర్తి స్థాయిలో సమాచారం అయితే అందుతుంది. అయితే సమీర్కి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి చూసుకుంటే అతను ఉన్నటువంటి బస్తీలో ఒక్కసారిగా ఈ విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా భయాందోళనకు పరిస్థితులు అయితే నెలకొన్న నేపథ్యం అయితే ఉంది. కాలనీవాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ బస్తీవాసులు అంటే సికింద్రాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి ఈ బస్తీ కావడంతో సికింద్రాబాద్లో కూడా ఏమైనా పెళ్లిళ్లకు ప్లాన్ చేశారా అన్న కోణంలో ప్రస్తుతం ఒకవైపు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక మొత్తం 6 వ్యక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉండడంతో పూర్తి స్థాయిలో హైదరాబాద్ కేంద్రంగానే ఈ వ్యవహారం అయితే నడిచింది. అహిం సంస్థ పేరుతో వీళ్ళంతా కూడా ముందుకు సాగారు. మొత్తం ఉగ్రవాద వ్యవస్థను బలపరిచే విధంగా ఉగ్ర కుట్రలు చేసేందుకు ఉగ్ర వ్యవస్థను ఏదైతే దాన్ని ప్రేరేపించేలాగా పూర్తి స్థాయిలో సమావేశాలు చాలాసార్లు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. వారి వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరిని మాత్రం రిమాండ్కు తరలించారు. అయితే 21, 22 తేదీలో మొత్తం 4 రాష్ట్రాల్లో మొత్తం పేల్చేందుకు ఒక్కసారిగా బ్లాస్టులు చేసేందుకు ఆన్లైన్ ద్వారా కెమికల్స్ తీసుకోవడం, ఆ తర్వాత వాటన్నింటినీ కూడా వీడియో కాల్స్ ద్వారా ఎలా సెట్ చేయాలి, సెట్ చేసిన తర్వాత ఎక్కడ బాంబ్స్ అనేవి ఎక్కడ బిగించాలన్న కోణంలో పూర్తి స్థాయిలో ఒక ట్రైనింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అహీం సంస్థను ఏర్పాటు చేసిన దానిలో సీరజ్ నెంబర్ 1గా ఉన్నారు, నెంబర్ 2గా సమీర్ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా ఏదైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నా అంటే మొదట సీరజ్ ఉద్యోగ అన్వేషణ చేశాడో ఆ తర్వాత రైట్, థ్యాంక్ యూ అమర్.